గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ కాంటాక్ట్స్ అందరికీ మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాను. అదేవిధంగా మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరని కూడా కోరుచున్నాను సందర్భంగా. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, మధుమేహం ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టమే, ఎంబసీలు కాన్సులేట్లకు కొత్త మార్గదర్శకాలు, గుండె జబ్బులు శ్వాస సమస్యలు ఉన్నవారికి ఇబ్బందే, ఎక్కువ వయసున్న డిపెండెంట్లకు సమస్యలున్న ప్రభావం, వారితో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుందన్న అమెరికా విదేశాంగ శాఖ, వచ్చే ఏడాది భారత్లో పర్యటించే అవకాశం ట్రంప్. విధంగా మధుమేహం ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టమే అనే నిబంధనలు, ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ విధంగా అమెరికాపై ప్రభావం పడుతుంది అన్నట్టుగా అక్కడే అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ విధంగా కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది అన్నట్టుగా ఇక్కడ అమెరికా నుంచి ఇక్కడ వచ్చినట్టుగా చూడొచ్చు వార్త. ఈ విధంగా ఇక్కడ అమెరికా వీసా రావడానికి ఆరోగ్యంగా ఉన్నవారికి అవకాశం ఉంది అన్నట్టుగా ఈ సందర్భంగా చూడొచ్చు. అలాంటి అవకాశాలు రాబోతున్నాయి. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలంటే ఆరోగ్యంగా ఈ విధంగా ఇక్కడ కొత్త నిబంధనలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించనున్నారన్నట్టుగా కూడా ట్రంప్ ఈ వార్త చూడొచ్చు. కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్. హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. విధంగా కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్, ఈ విధంగా వాళ్ళు చెడ్డ బ్రదర్స్, ఇదంతా ఇద్దరు ఒకటే, ఈ విధంగా కలిసి పనిచేస్తున్నారు రాజకీయంగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, నగర అభివృద్ధికి మోడీ కేసీఆర్ చేసిందేంటి, ప్రగతి భవన్ సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా, ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం, నగర విస్తరణకు వేలాది కోట్లతో ప్రణాళికలు, ఏ ఎన్నికైనా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాను, టీడీపీ అభిమానులు బీఆర్ఎస్కు ఓటు వేస్తారనుకోను, చంద్రబాబును అరెస్ట్ చేస్తే నిరసనలు వద్దన్నారు, బీజేపీకి డిపాజిట్ రాకుంటే హిందువులు ఆ పార్టీతో లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా సీఎం రేవంత్. బీజేపీకి డిపాజిట్ రాకుంటే హిందువులు ఆ పార్టీతో లేరని బండి సంజయ్ అంగీకరిస్తారా సీఎం రేవంత్. ఈ విధంగా ఇక్కడ 10 ఏళ్ళు అధికారంలో ఉండి బీఆర్ఎస్ రాష్ట్రానికి ఏ విధమైన అభివృద్ధి తీసుకొచ్చింది, ఈ విధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ నిర్మించి, అదేవిధంగా ప్రగతి భవన్ సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంలో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా ప్రజలకు, ఎలాంటి అభివృద్ధి చేయలేదు 10 సంవత్సరాల అధికారంలో ఉండి అన్నట్టుగా బీఆర్ఎస్ను అటు బీజేపీని కూడా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉండి కూడా ఎలాంటి అభివృద్ధికి సంబంధించి నిధులు ఇవ్వలేదు రాష్ట్రానికి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్. ఈ విధంగా ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే హిందువులంతా ఆ పార్టీతో లేరని అంగీకరిస్తారా అని విధంగా బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ హైదరాబాద్ పాలిట బ్యాడ్ బ్రదర్స్గా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో రైలు, గోదావరి జలాలు, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీని ఈ బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పేందుకు, బ్యాడ్ బ్రదర్స్తో ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉందామన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మోడీ, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి చేసిందేంటని ప్రశ్నించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కొత్తగా కట్టినవి సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం మాత్రమేనన్నారు. సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్లతో నిరుద్యోగులకు కొత్తగా ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో అదనంగా ఒక్క ఎకరానికైనా నీరందించారా అని ప్రశ్నించారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఐటీఐఆర్ను మంజూరు చేస్తే మోడీ, కేసీఆర్ అడ్డుకున్నారు అని ఈ విధంగా ఇక్కడ విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ విధంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇటు తెలంగాణ ప్రగతి భవన్, అదేవిధంగా ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ నిర్మించి ఒక్క ఉద్యోగమైన యువతకు కల్పించిరా అన్నట్టుగా మాట్లాడుతారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారంలో ఉండి అన్నట్టుగా బీఆర్ఎస్ను బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా మెట్రో అభివృద్ధికి, అదేవిధంగా గోదావరి జలాల తరలింపునకు గురించి ఈ విధంగా మేము ప్రణాళికలను అందించాం కేంద్ర ప్రభుత్వానికి, వాటిని అడ్డుకుంటున్న
కిషన్ రెడ్డి కేటీఆర్లే అడ్డుకుంటున్నారు, రాష్ట్రానికి ఫండ్స్ రాకుండా వాటికి సంబంధించిన నిధులు రాకుండా అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఈ విధంగా ఇక్కడ ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీని బీఆర్ఎస్ను ఓడించి తీరుతాం, తమ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నట్టుగా ఈ మీడియా సమావేశంలో సీఎం మాట్లాడినట్టుగా చూడవచ్చు. అడిగిన అనుమతులు ఇవ్వనందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అరోరా రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగిండు. జయప్రకాష్ మహబూబ్ నగర్లోని కాలేజీకి హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ ఇవ్వమన్నాడు. నిబంధనలకు వ్యతిరేకమని ఇవ్వలేదు. ఇక డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా. చదువులకు ఆటంకం కలిగితే ఉపేక్షించాం. రియంబర్స్మెంట్ బకాయిలు విడతల వారీగా ఇస్తాం. రాజకీయ పార్టీల అండ ఉందని రెచ్చిపోతే కుదరదు. కాలేజీల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి హెచ్చరిక. చర్చలు సఫలం. కాలేజీల సమ్మె విరమణ. ఫీజు బకాయిల్లో ఇప్పటికే 600 కోట్లు ఇచ్చాం. మరో 900 కోట్లు త్వరలోనే. బట్టి విక్రమార్క. ఈ విధంగా అడిగిన అనుమతులు ఇవ్వనందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అరోరా రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగిండు. జయప్రకాష్ మహబూబ్ నగర్లోని కాలేజీకి హైదరాబాద్లో ఆఫ్ క్యాంపస్ ఇవ్వమన్నాడు. నిబంధనలకు వ్యతిరేకమని ఇవ్వలేదు. ఇక డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా. చదువులకు ఆటంకం కలిగితే ఉపేక్షించాం. ఈ విధంగా ఇక్కడ అడిగిన నిబంధనలకు అనుమతులు ఇవ్వనందుకు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నట్టుగా ఇక్కడ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు ఇక్కడ ప్రభుత్వం నుంచి గట్టిగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ విధంగా రియంబర్స్మెంట్ బకాయిలను ఇంతకుముందుకు 600 కోట్లు చెల్లించాం, ఇప్పుడు 900 కోట్లు కూడా చెల్లిస్తాం అన్న దానికి అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ ఏదైతే బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్న సందర్భంగా ఈ విధంగా ఈ కాలేజీ యాజమాన్యాలు ఇక్కడ బంద్ కొనసాగిస్తున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళు బంద్ విరమించుకున్నట్టుగా చూడొచ్చు. ప్రభుత్వం తోటి చర్చలు జరిగిన సందర్భంగా వారి వ్యూహం ఓట్ల కొనుగోలే. సీఎం రేవంత్ కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ కాస్మోపాలిటన్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ది పగటికలే. రేవంత్ రెడ్డి చేరే పార్టీల్లో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగిరవేయడం ఖాయం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారి వ్యూహం ఓట్ల కొనుగోలు. ఈ విధంగా ఇక్కడ సీఎం రేవంత్ కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ వారి వ్యూహం ఓట్ల కొనుగోలే. సీఎం రేవంత్ కేటీఆర్ అదే పనిలో ఉన్నారన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్ కాస్మోపాలిటన్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ది పగటికలే. కాస్మోపాలిటన్ నియోజకవర్గం జూబ్లీహిల్స్, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ది ఇక్కడ పగటికలే అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేరే పార్టీలో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది, గెలిచేది బీజేపీ మాత్రమే అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోళ్లే కాంగ్రెస్ బీఆర్ఎస్ల వ్యూహమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రక్రియ అధికార పార్టీలో ముఖ్యమంత్రి స్థాయిలో, ప్రధాన ప్రతిపక్షంలో కేటీఆర్ స్థాయిలో జరుగుతుందన్నారు. ఒక్కో ఓటుకు ఎంత ఇవ్వాలి, ఏ పోలింగ్ బూత్లో ఎంత ఖర్చు పెట్టాలి అన్నదే ఆ పార్టీల ప్రధాన వ్యూహం. అందుకే వారు ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో డబ్బుల పంపిణీ కూడా ప్రారంభమైంది అని తెలిపారు. దుందుడుకు భాషతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చినట్లుగా గత ఎన్నికల్లో తాను కూడా అలాగే అధికార పీఠం దక్కించుకున్నారని రేవంత్ భావిస్తున్నారని, ఈ ఉప ఎన్నికల్లో కూడా ప్రజలను రెచ్చగొట్టేలా అదే భాషను రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్నారని విధంగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇక్కడ సెంటిమెంట్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేయదు. ఇక్కడ బీఆర్ఎస్ది పగటికలే. అటు కాంగ్రెస్ కూడా వీళ్ళు ఓట్లని ఏ ఓటుకి ఎంత ఇవ్వాలి అనే చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్ల కొనుగోలు ప్రక్రియ ఉద్దేశించి పనిచేస్తున్నాయి. ఏ విధంగా కొనుగోలు చేయాలనే ఉద్దేశం వాళ్ళది. ఈ విధంగా ఇక్కడ అటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు కూడా ఓట్లు పడే అవకాశం లేదు. బీజేపీ మాత్రమే గెలవబోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్నట్టుగా కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మాగంటి ఆస్తుల పంపకాల్లో రేవంత్ కేటీఆర్ మధ్య గొడవ. మృతి వెనుక మిస్టరీ ఉందని గోపీనాథ్ తల్లే చెబుతున్నారు. విచారణ జరపకపోవడానికి కారణం ఇదే. గోపీనాథ్ భార్యల్లో ఒకరికి కాంగ్రెస్, మరొకరికి బీఆర్ఎస్ మద్దతు. కేంద్ర మంత్రి బండి సంజయ్. విధంగా మాగంటి ఆస్తుల పంపకాల్లో రేవంత్ కేటీఆర్ మధ్య గొడవ. ఈ విధంగా మాగంటి గోపీనాథ్ మృతికి ఇక్కడ మాగంటి గోపీనాథ్ తల్లే ఫిర్యాదు చేస్తున్నది. ఈ విధంగా అని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ విధంగా కేటీఆర్ఏ ప్రధాన కారణం అన్నట్టుగా కూడా ఇక్కడ మిస్టరీ ఉంది. అందుకే ఇక్కడ విచారణ జరిపించడం లేదు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తల్లి అనుమానం వ్యక్తం చేసినా కూడా విచారించడం లేదు ప్రభుత్వం అన్నట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు.
చలితో గజగజే రేపటి నుంచి తగ్గనున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం. ఆదిలాబాద్లో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత. చలి రేపటి నుంచి పెరగబోతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయంటే చలి పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా వార్త చూడొచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు. ఓస్ 13, 14, 15, 16లను అప్డేట్ చేసుకోవాలని సర్టిన్ సూచన. ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు. ఓఎస్ 13, 14, 15, 16లను అప్డేట్ చేసుకోవాలని సర్టిన్ సూచిస్తుంది. ఈ విధంగా హ్యాకింగ్కు గురయ్యే ప్రమాదం ఉంది ఆండ్రాయిడ్ ఫోన్లు అన్నట్టుగా చూడొచ్చు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య. విమానాల ఆలస్యం. ఏఎంఎస్ఎస్లో సమస్యల వల్లే నిపుణులు. పలు ఇతర ఎయిర్పోర్ట్లపైన ప్రభావం. శంషాబాద్ విమానాశ్రయంలో 60కి పైగా విమానాల రాకపోకలకు అంతరాయం. మాల్వేర్ దాడి. CNN News 18. ఈ విధంగా విమానాల ఆలస్యం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య వల్ల విమానాల ఆలస్యం జరిగినట్టు చూడవచ్చు. ఏఎంఎస్ఎస్లో సమస్య వల్లే అంట. ఏఎంఎస్ఎస్ సమస్య వల్లే అదొక సాంకేతిక సమస్య అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మాల్వేర్ దాడి. CNN News 18లో ఇక్కడ న్యూస్ చూడొచ్చు. శంషాబాద్ విమానాశ్రయంలో 60కి పైగా విమాన రాకపోకలకు అంతరాయం. 60 విమానాలకు అంతరాయం జరిగిందట్టుగా చూడొచ్చు ఈ సాంకేతిక సమస్య వల్ల. ఇది మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. నీట్ విద్యార్థికి 1.27 కోట్ల ప్యాకేజీ. మరో విద్యార్థికి కోటి. MNC ఆఫర్లు. వరంగల్ నీట్ రికార్డు. 2 నెలల్లో 528 మందికి ప్లేస్మెంట్స్. శ్రీ నారాయణ త్యాగి, మహమ్మద్ నహీల్ వీళ్లకు నీట్ విద్యార్థికి 1.27 కోట్ల ప్యాకేజీ. అంటే అంతటి ఉద్యోగాలు సాధించారు అన్నట్టుగా చూడొచ్చు. వరంగల్ నీట్ రికార్డు. 2 నెలల్లో 528 మందికి ప్లేస్మెంట్స్ ఇచ్చారంట వీళ్ళు. నీట్ విద్యార్థికి. మరో విద్యార్థికి కోటి. NMC ఆఫర్లు. MNC కంపెనీలు ఆఫర్లు ఇచ్చినాయి. ఈ విధంగా నీట్ విద్యార్థులకు అన్నట్టుగా చూడొచ్చు. ఓవర్లోడ్తో వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాల పర్మిట్ క్యాన్సల్. వాహనాల సీజ్. యజమానులపై కేసు పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ. భారీ వాహనాల యజమానులకు జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు. 245 వాహనాలపై కేసులు. 150 వాహనాలను సీజ్ చేసిన అధికారులు. ఓవర్లోడ్తో వెళ్తే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు. ఓవర్లోడ్తో వెళ్తే డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసే అవకాశం ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకునే అవకాశం తీసుకోబోతున్నట్టుగా చూడొచ్చు. పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ. ఈ విధంగా ఇక్కడ తరచూ ప్రమాదాలు గురవుతున్న సందర్భంగా రీసెంట్గా టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఇక్కడ 19 మంది మరణించారు ఈ సందర్భంగా. అదేవిధంగా ఇక్కడ కర్నూలులో ఈ విధంగా ఇక్కడ ప్రమాదానికి గురైంది బస్సు. ఈ విధంగా తరచుగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా ఇలా రాష్ట్ర రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ ప్రైవేటు వాహనాలు అధిక లోడుతో వెళ్తే లైసెన్సులు రద్దు. అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాల పర్మిట్ క్యాన్సల్. అసలు అంటే వాహనాలు తిరగనాడికే ఉండదు రాష్ట్రంలో. మొత్తం పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. వాహనాల సీజ్. యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తారన్నట్టుగా చూడొచ్చు. వరుస రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించే భారీ వాహనాల డ్రైవర్లు, యాజమాన్యాల రవాణా శాఖ అధికారులు చట్టం ప్రకారం కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. చేవెళ్ల సమీపంలో ఇటీవల సంభవించిన టిప్పర్ ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ఇది ఘటనకు. కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్పై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే. ఏదైతే ఆ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు ఆ టిప్పర్ పైన నియంత్రణ కోల్పోయాడు. అంటే అతను కంట్రోల్ లేదు. అది దానివల్ల అది పోయి బస్సు మీద ఒరిగింది. దానివల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగింది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ డ్రైవర్ల నిర్లక్ష్యం, ఈ విధంగా యజమానుల నిర్లక్ష్యం కూడా ముఖ్య పాత్ర ఉన్నట్టు సందర్భంగా ఈ విధంగా యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తాం. వాహనాల పర్మిట్ కూడా క్యాన్సిల్ చేస్తాం పూర్తిగా అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర రవాణా శాఖ ఒక నిర్ణయాన్ని తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా జనసమ్మర్ద ప్రాంతాల్లో వీధి కుక్కలు కనపడద్దు. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాల్లో జాడ ఉండొద్దు. 2 వారాల్లో ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేయండి.
అక్కడి కుక్కల్ని స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించండి. అమలుపై సిఎస్లు 3 వారాల్లో నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. విధంగా జనసమ్మర్ద ప్రాంతాల్లో వీధి కుక్కలు తిరగడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. క్రీడా, విద్య, కళాశాలలు, ఈ విధంగా ఆసుపత్రులు, జన సమూహం ఉన్న చోట్ల వీధి కుక్కలు తిరగడానికి వీల్లేదు, సంచరించడానికి వీల్లేదు. వాటికి ప్రత్యేక సదుపాయం కల్పించి వాటికి ఫుడ్ కూడా, ఆహారం కూడా కల్పించాలన్నట్టుగా ఇక్కడ 3 వారాల్లో నివేదిక ఇవ్వాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. వీధి కుక్కల నియంత్రణ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పౌరుల భద్రత, చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యానికి గురైన వారి రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ విధంగా వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి వాటికి ప్రత్యేక సదుపాయం కల్పించాలి. జన సమూహంలో సంచరించడానికి వీల్లేదు. చిన్నారులు, ఈ విధంగా ఇక్కడ ఎంతోమంది ప్లేయర్స్ కూడా అటు ఆటగాళ్ళు విద్యా సంస్థలలో కూడా, పాఠశాలలో కూడా తిరగడానికి వీల్లేదు. కుక్కల కాటుకు గురై ఎంతోమంది ప్రమాదానికి గురవుతారు, మరణిస్తున్నారు. దానివల్ల రేబీస్కి గురై ఎంతోమంది ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. దానివల్ల సుప్రీంకోర్టు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడొచ్చు. ఈ కుక్క కాటుకు గురవుతున్న సందర్భంగా, అధిక ప్రమాదాలు జరుగుతున్న సందర్భంగా అన్నట్టుగా చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకు నూతన ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. ఈ కుక్కల విషయంలో ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఆయనకు దమ్ముంటే 24 నెలల పాలనను చూపించి అప్పుడు ప్రజలు తీర్పు కోరాలి. హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి, సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యమిచ్చారు. రోషయ్య కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోష్. రేవంత్ లాంటి సీఎంను ఎప్పుడూ చూడలేదు. జూబ్లీహిల్స్లో రోడ్ షోలో కేటీఆర్. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ సీఎం, బ్లాక్మెయిల్ తప్ప పాలన చేత కాదు. మీట్ ది ప్రెస్లో హరీష్ రావు. ఈ విధంగా ఓటమి భయంతోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. దమ్ముంటే ఇక్కడ 2 సంవత్సరాల పాలనను చూపించి ఓట్లు అడగాలి అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ బెదిరింపులు తప్ప, ఇక్కడ బ్లాక్మెయిల్ తప్ప ఇక్కడ అభివృద్ధి చేసే పని లేదు సీఎం రేవంత్కు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ సీఎంను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు కేటీఆర్. ఈ విధంగా అట్టర్ ఫ్లాప్ సీఎం రేవంత్ అన్నట్టుగా హరీష్ రావు కూడా మాట్లాడినట్టుగా చూడవచ్చు. పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారని, అందుకే ఈ ఎన్నిక ఫలితాలు ప్రభుత్వానికి, పరిపాలనకు తనకు రెఫరెండం కాదని చెప్పాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్కు దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి ప్రజల తీర్పు కోరాలని ఈ విధంగా ఇక్కడ వెంగళరావు నగర్లో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ విధంగా తమ అభ్యర్థులను ఎలాగైనా గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ తమ అభ్యర్థిని ఎలాగైనా గెలుచుకోవాలనే ఉద్దేశం ఈ విధంగా తీవ్ర ప్రచారం కొనసాగిస్తున్నాయి అన్ని పార్టీలు అన్నట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా ప్రచారంలో భాగంగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ విధంగా ఇక్కడ 24 నెలల అభివృద్ధిని చూపించి ఓట్లు అడగండి దమ్ముంటే అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడవచ్చు కేటీఆర్. ఈ విధంగా ఎలాగైనా ఓడిపోతామనే ముందే ఫిక్స్ అయ్యి ఈ ఎన్నికలు మాకు రెఫరెండం కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా ఈ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మాట్లాడి చూడొచ్చు కేటీఆర్. బనకచర్లలో భారీ మార్పులు, నల్లమల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే 2 దశల్లో ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం, అంచనా వ్యయం 49,550 కోట్లు, పోలవరం కుడికాలువ ద్వారా దాములూరు దాకా వరద నీరు తరలింపు, హరిశ్చంద్రపురం వద్ద సాగర్ కాలువలోకి, అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తరలింపు, పాత ఆర్ఎఫ్సి రద్దు, త్వరలో టెండర్లు. బనకచెర్లలో భారీ మార్పులు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ప్రత్యేక నిధులు కూడా మంజూరు చేశాము. అంచనా వ్యయం 49,550 కోట్లు, 2 దశల్లో ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం. ఈ విధంగా బనకచెర్లలో భారీ మార్పులు, నల్లమల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే 2 దశల్లో ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం అన్నట్టుగా బనకచెర్ల ప్రాజెక్టుకు భారీ మార్పులు రాబోతున్నాయి అన్నట్టుగా వార్త చూడొచ్చు. పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకంపై ఏపీ ప్రభుత్వ పునరాలోచనలో పడింది. 81,900 కోట్ల అంచనాతో 3 దశల్లో దీనిని చేపట్టాలని నిర్ణయించిన ఏపీ జలవనరుల శాఖ ఈ ప్రాజెక్టు డిజైన్లో భారీ చేర్పులకు సిద్ధమవుతుంది. పోలవరం నుంచి వరద జలాల తరలింపును బనకచెర్ల వరకు కాకుండా మధ్యలో నల్లమల సాగర్ వరకే
ఈ విధంగా బనకచెర్ల వరకు కాకుండా మధ్యలో నెలమల సాగర్ వరకే దీని ప్రాజెక్టు ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఇది ఏపీకి సంబంధించిన ప్రాజెక్ట్ అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి భారీ మార్పులు చేయబోతున్నాయి అన్నట్టుగా అక్కడి ప్రభుత్వం నీటిపారుదల శాఖ తెలియజేసినట్టుగా చూడొచ్చు. ఓటుకు 3,000 2,000 చొప్పున ఇస్తామని ఓ పార్టీ హామీ. 1000 పెంచి ఇస్తున్న మరో పార్టీ ప్రచారం ముగియక ముందే పంపిణీ. బూతుల వారీగా ఓట్ల కొనుగోలు షురు. జూబ్లీహిల్స్లో హీటెక్కిన ప్రచారం. ఈ విధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడ నగదు భారీగా పంపిణీ జరుగుతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఓటుకు 3,000 రూపాయలు. ఒక పార్టీ 2,000 ఇస్తామంటే మరొక పార్టీ 1000 అదనంగా ఇస్తామంటే 3,000 ఇస్తామని ఈ విధంగా ఇక్కడ పార్టీల మధ్య పోటీ జరుగుతుంది నగదు పంపిణీ వ్యవహారంలో అన్నట్టుగా చూడొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగియక ముందే పార్టీలు బూతుల వారీగా ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించాయి. ఓ ప్రధాన పార్టీ ఏకంగా ఓటుకు 3,000 చొప్పున పంపిణీ చేస్తుండడం గమనార్హం. మొన్నటి వరకు ఓటుకు 2,000 చొప్పున ఇస్తామంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జ్ హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్ఛార్జ్ దానికి 1000 పెంచి 3,000 చొప్పున పంచుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలిసి డబ్బు మందు పంపిణీ చేస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం ముందుగానే పెట్టేశాయి. ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైనట్లు ఈ విధంగా ఇక్కడ ఇంత ముందుకు ఎలక్షన్లు అంటే ప్రచారం ముగిసిన తర్వాత ఏదైతే గ్యాప్ ఉంటుందో 1-2 రోజుల్లో డబ్బు మద్యం పంపిణీ చేసేవాళ్ళు ఓటర్లకు. కానీ ఈసారి ముందుగానే ఎక్కడ అడ్డంకులు వస్తాయో అన్నట్టుగా పోలీసులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో ముందుగానే డబ్బు పంపిణీ కొనసాగుతున్నట్టుగా చూడవచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా. ఈ విధంగా ఒక ప్రధాన పార్టీ ఈ విధంగా ఇక్కడ 2,000 ఇస్తుంటే ఇక్కడ అది తెలుసుకున్న ఇంకొక ప్రధాన పార్టీ ఈ విధంగా ఇక్కడ వాళ్ళు 3,000 ఇస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఇక్కడ నగదు పంపిణీ విషయంలో పార్టీలు పోటీ పడుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా మహిళకు 54 ఏళ్ల జైలు. బాలుడిపై లైంగిక దాడి కేసులో తిరువారూర్ పోక్సో కోర్టు తీర్పు. మధ్యప్రదేశ్ పోలీస్ శిక్షణలో భగవద్గీత పఠనం తప్పనిసరి. అదనపు డీజీ ఆదేశాలు. వందే మాతరం ఆత్మను తొలగించారు. 1937లో కీలక చరణాలు తీసేశారు. దేశ విభజనకు అదే బీజం వేసింది. ఈ గేయం స్వాతంత్ర సంగ్రామ గొంతుక, జాతి నిర్మాణానికి మహామంత్రం. ప్రధాని మోడీ. బకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరానికి 150 ఏళ్ళు. ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం. ఈ విధంగా వందే మాతరం ఆత్మను తొలగించారు. 1937లో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో వందే మాతరం గేయంలో ముఖ్య వాక్యాలను తొలగించారు అన్నట్టుగా ముక్కలు చేసిరు అన్నట్టుగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారు. ఈ విధంగా వందే మాతరం గేయం రచించి నేటికి 150 సంవత్సరాలు ముగియడంతో ఈ విధంగా సంవత్సరం పొడవునా ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో మాట్లాడినట్టుగా చూడవచ్చు ప్రధాని మోడీ. ఈ విధంగా వందే మాతరం గేయంతో ఈ విధంగా స్వాతంత్రం సాధించడానికి ఒక స్ఫూర్తిలాగా ఉపయోగపడింది అన్నట్టుగా వందే మాతర గేయం గొప్పతనాన్ని ఆయన వివరించినట్టుగా చూడొచ్చు. మీ నమ్మకమే మా తరగని సంపద. కపిల్ గ్రూప్, కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. విధంగా 45 years కపిల్ చిట్ ఫండ్స్ అని వాళ్ళు రోజు యాడ్ ఇస్తున్నట్టుగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.